హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో హెల్తీ రెసిపీ బిసిబెలాబాత్ సింపుల్ మెథడ్లో ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న రెడ్ కలర్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు రైసు, అదేవిధంగా 1/4 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని వీటిని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు రైస్కి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వాటర్ ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, కానీ తక్కువగా మాత్రం యాడ్ చేసుకోకూడదు. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి నార్మల్ రైస్లా కాకుండా ఇంకా బాగా మెత్తగా ఉడికే విధంగా ఒక 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నెని కానీ లేదా కుక్కర్ని కానీ తీసుకొని అందులోకి క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పెద్ద పీసెస్కి కట్ చేసిన క్యాప్సికమ్, అరకప్పు లేత మొక్కజొన్న గింజలు, అరకప్పు పచ్చి బఠానీలు. నేను ఇక్కడ మొలకెత్తిన బఠానీ వేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఈ వెజిటేబుల్సే కాకుండా మీకు ఏవి అవైలబుల్లో ఉన్నా, ఏవి ఇష్టంగా తినాలనిపించినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి 1 విజిల్ వచ్చేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు బిసిబెలాబాత్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 లవంగాలు, 15 నల్ల మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, బాగా కారంగా ఉన్న 4 ఎండుమిర్చి వేసి వీటిని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని వీటిని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కాస్తంత దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా రంగు మారి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకొని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసి వీటిని కూడా ఈ విధంగా వేపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు, రైస్ బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసి కరివేపాకు బాగా ఫ్రై అయ్యే విధంగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని నిలువుగా చీలికలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేగే విధంగా వేపుకోవాలి. అదేవిధంగా 2 టమోటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా కూడా ఇందులో బాగా మగ్గేలా వేపుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి ఉంచుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పులుపుకు సరిపడా అరకప్పు చింతపండు రసం, 1/2 స్పూన్ పసుపు, అదేవిధంగా మనము ముందుగా మిక్సీ వేసి ఉంచుకున్న బిసిబెలాబాత్ పౌడర్ 3 స్పూన్లు వేసుకోవాలి. మనము ఈ పౌడర్ని కొద్దిగా ఎక్కువగా వేసుకొని బాటిల్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే కనుక మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీని త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టే విధంగా 3 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదు. ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఈ పులుసుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైసు కందిపప్పులోకి వేసుకోవాలి. రైస్లో ఈ పులుసు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత రైస్ కాస్త గట్టిగా అనిపిస్తే కనుక మనకు ఎంత వాటర్ అవసరమవుతుందో అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇందులోకి 1 కప్పు హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చివరిలో మనము వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చల్లనీళ్ళను మాత్రం యాడ్ చేసుకోకండి. మనకు ఎంత వాటర్ అవసరం అనిపిస్తుందో అంత కూడా వేడి నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి,
అదేవిధంగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తరుగు కూడా వేసి కలుపుకొని కారం బూందీతో సర్వ్ చేసుకున్నట్లయితే కనుక వేడి వేడి బిసిబెలబాత్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.